శౌర్య పరాక్రమములు కలిగి దేవుని పని చేద్దాం, దేవుని వైపు చూసి నడుద్దాం. నీ భారం, నీ ప్రయాస, నీ కుటుంబాన్ని గురించి కావచ్చు, సంఘాన్ని గురించి కావచ్చు, సమాజాన్ని గురించి కావచ్చు. ఈ రోజు ప్రజలు గుర్తుపట్టలేకపోవచ్చు, నీ వారే గుర్తుపట్టలేకపోవచ్చు, కానీ ఒక రోజు వచ్చింది అందరూ పశ్చాత్తాపడి నీ వైపు చూస్తే రోజు వచ్చింది. అప్పటిదాకా మాటలన్న ఏలియాబు దావీదు గెలిచిన తర్వాత ఏమని ఉంటాడో ఒకసారి ఊహించండి. నిమిషాలు చాలు నా దేవుడికి మార్పు తేవడానికి. నిమిషాలు నా దేవునికి మార్పులు, పరిస్థితులు మార్పులు తీసుకొని రావడానికి. గంటలు, రోజులు కాదు, నిమిషాలే. ఒక గంట జరిగింది దావీదు గొల్లియాతుకి. ఒడిశాలు తీసుకొని పోతున్నప్పుడు పక్కన వాళ్ళతో ఏమని ఉంటాడు? పోతున్నాడు వీడు, పోయేవాడు మావాడేనా? పోతాడు. వాడి మిడిమేళంతో వచ్చింది మాకు. అది వాడి మిడిమేళం, వాడి గర్వం, వాడే మా దరిద్రం, మా కొంపక దరిద్రం వాడే. చూడు అసలు వాడు ఆగాడు. నేను పెద్దవాడిని చెప్పాను, లెక్క ఉందా వాడికి? అంటే వాడి దృష్టిలో మేఘవలమేగా. ఏమన్నా పెద్ద చిన్న గౌరవం ఉందా? చూడు ఎట్లా పోతున్నాడో చూడు. అసలు కనీసం కత్తి కానీ, ఈడు కానీ, బడిసి కానీ, బాణం కానీ ఏమన్నా తెలుసు? యుద్ధం తెలుసు, యుద్ధంలో ఏం తీసుకెళ్లాలో తెలుసు. ఆ దరిద్రుడి గొర్రెలు గాయటమే తెలీదు. చూడు ఎట్ట పోతున్నాడో చూడు. చస్తాడు, సాగు మూడింది. ఆ ముసలోడు అనాలా? ఆ ముసలోడు వీడిని గాజేయడానికే పంపించాడు. ఒక పక్క తమ్ముడు చేస్తాడు అనే భయం, మరో పక్క మాట వినకుండా ఇట్లాంటి పనులు చేస్తున్నాడేమని బాధ. తిట్టి ఎన్ని తిట్టుకొని ఉంటాడు, నెత్తి పట్టుకొని కూర్చొని ఉంటాడు. పెద్దన్న కదా. ఇప్పుడు ఆ ముసలోడు అడుగుతాడు, ఎరా నువ్వన్నా ఆపొద్దా? ఆడు చిన్నోడు ఆవేశంగా పోతే ఆపొద్దా అని నన్ను తిడతాడు. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఎంత కంగారు ఉంటాడు. ఇంతటే నిమిషాల వ్యవధి. పోయాడు, ఒడిశాల్లో రాయి పెట్టాడు, కొట్టాడు, వాడు బోర్ల పడ్డాడు, పోయాడు, తల లేపేశాడు. తల పట్టుకొని లేపాడు, అయిపోయింది, గెలుపు మనదే అన్నాడు. అంతా నిమిషాల వ్యవధిలోనే జరిగింది. గంటలు పట్టల, రోజులు పట్టల. అప్పటిదాకా తిట్టుకుంటా ఎక్కడ కూర్చున్నాడో పాపం మరి ఏలియాబు. ఏ ములుగు, నేను చూడలేనా దారుణం, మా వాడి చావు నేను చూడలేను, మా వాడి నాశనం నేను చూడలేను రా బాబు, నాకొద్దు అని ఎటుపోయాడో. అందరూ పరిగెత్తిపోయి చెప్పుంటారు, ఏలియాబు 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 మీ వాడు గెలిచాడు, దావీదు గెలిచాడు, గొలియాతు చచ్చాడు. మావాడు గెలిచాడా? ఊరుకోండ్రా. అరే నిజం సార్, గెలిచాడు, మీవాడే. అదిగో చూడు, ఇశ్రాయేలు సైన్యం పరిగెత్తుతుంది చూడు, ఫిలిస్తీన్లు పారిపోతున్నారు చూడు, దేవుడు జయమిచ్చాడు. మీ వాడు, మీ తమ్ముడు దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. గెలిచాడా? ఎట్లా? వాడి దగ్గర ఆయుధాలు లేవుగా. ఆ ఒడిశాలో రాయేసి కొట్టాడు, వాడు పడ్డాడు, చచ్చాడు. ఆ తడ ఆయాసం అంతా ఒక దెబ్బకి ఆగిపోయి ఉత్సాహంగా మారిపోయి పోయి చూస్తే దావీదు గొలియాతు తల పట్టుకొని వస్తా. ఇక సైన్యం అంతా పోయి ఎత్తుకొని ఉంటారుగా. ఇంకప్పుడు ఇక ఎలియా ఫీలింగ్ చూడండి మీరు. అది తెలిసి ఫస్ట్ ఏడ్చుంటాడు. ఎంత చేయడం అన్న కదా, ఏడ్చుంటాడు. వీడి చావు చూడాల్సి వచ్చి అనుకున్నాను. ఈడు శత్రువుని చంపి బతకడం ఏంటి? రేపు నీ వాళ్ళు కూడా అంటారు, ఆ అమ్మాయి ఒట్టి పనికిమాలింది అనుకున్నాను, వాడు ఒట్టి పనికిమాలను అనుకున్నాను, అసలు వాడిది సాధించడం ఏందో నాకు అర్థం కావటల్లా. సోదోళ్ళు ఎవరన్నా ఉన్నారంటే నంబర్ 1లో వచ్చేది ఈడే. వీడిది సాధించడం ఏందో నాకు అర్థం కావట్లా, ఏమిది సాధించడం ఏందో అనే మాటలు మాట్లాడకపోతే అప్పుడు అడుగు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విధమైన కృప నీకు ఇవ్వకపోతాడు, ఇస్తాడు, చేస్తాడు. నాకు తెలిసి ఏలియాబు ఏడుచుకుంటూ పోయి ఉంటాడు. పక్కన వాళ్ళు చెప్పుంటాడు, ఆడు నేను వాడిని మాటలతో బాధ పెట్టానులే, బావా మీ వాడు గెలిచాడు వస్తున్నాడు, నీకెళ్ళేది వస్తున్నాడు, నేను రానులే, వాడిని మాటలతో బాధ పెట్టాలి. యోసేపును గుర్తుపట్టిన అన్నలు ముందు పారిపోయినట్టు ఎడంగా నిలబడతారు. పోయి యోసేపే వెళ్ళి వాళ్ళని వాటేసుకుంటాడు. అన్నలారా భయపడకండి, నేను మీకు హాని చేయను, మీరేదో తెలిసి తెలియక నా కీడి చేద్దాం అనుకున్నారు కానీ అది నా మేలుకి, మన మేలుకి దేవుడు చేశాడు. రండి, నేను మిమ్మలను మీ పిల్లలను పోషిస్తాను అని వాళ్ళని యోసేపే దగ్గర తీసుకున్నట్టు నాకు తెలిసి దావీదు పోయి ఉంటాడు. అన్నా
అన్న ఊహించడం ఉంటాడు. పెద్దన్న నా గర్వం, నా చెడుతనం ఇదిగో అంటే అలాగును పట్టుకొని కౌగిలించుకొని ఎంత సంతోషపడి ఉంటాడో. నిన్ను అర్థం చేసుకోలేకపోయారా దావీదు? నువ్వే గ్రేట్ పోరా, నువ్వే గ్రేట్. దేవుడు మామూలుడు కాదురా మన దేవుడు. మమ్మల్ని అందరినీ పక్కన నిలబెట్టి నీ మీద తైలం పోసినప్పుడు కుళ్ళుకున్నాం కానీ ఉందిరా నీ దగ్గర దేవుడు నీకు తోడై ఉన్నాడు రా. నిజంగా నీ హృదయం నచ్చిందిరా దేవునికి దావీదు అని పట్టుకొని తమ్ముడిని ఎంత ఆనందపడి ఉంటాడు, ఎంత సంతోషపడి ఉంటాడు. బిడదారా, మన జీవితాలు కూడా అలాంటి అనుభవాలు చూసే రోజు వస్తుంది. నా దేవుడు అన్యాయస్తుడు కాదు, నా దేవుడు న్యాయవంతుడు. మోసే భారం నువ్వు చేసే త్యాగం, ఎదురీతలన్నీ ఎదకోతలన్నీ చూసెను నా దైవం, చెయ్యునులే సాయం, చూసెను నా దైవం, చెయ్యునులే న్యాయం. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా, మరచిపోడు నిన్ను యేసయ్యా, మాటే నమ్ము సుమా. బాధపడద్దు, కలత చెందొద్దు, కృంగిపోవద్దు, ధైర్యం విడవద్దు. దేవుని దృష్టితో చూడు, దేవుని దృష్టిలో క్రమంగా నడుచుకో. విజయం నీదే, జయము నీదే. నా దేవుని హస్తం నీకు తోడై ఉంటది. నవ్విన వాళ్ళందరూ ఘనపరిచే రోజు వస్తుంది. కృప మనందరికీ తోడై ఉండునుగాక. బిడ్డలారా, రండి మోకాళ్ళ మీదకి ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, ఈ రోజు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలంటూ యేసయ్య పాదాలు పట్టుకుందాం. రండి, దేవుడు మనల్ని ధైర్యపరిచాడు, దేవుడు ప్రోత్సహించాడు, ఓదార్చాడు. నేను నీకు తోడై ఉన్నానని నీ వారు తెలుసుకునేటట్టు చేస్తానంటున్నాడు నా దేవుడు. నిన్ను తృణీకరించిన వారు తెలుసుకునేటట్టు చేస్తాను, సాతాను సమాజపు వారు తెలుసుకునేటట్టు చేస్తాను. నేను నీకు తోడై ఉన్నానని వాళ్ళు అర్థం చేసుకునేటట్టు చేస్తా అని నా దేవుడు మాట్లాడుతున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. రండి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేద్దాం. రండి. దేవా, ఈ రోజు నాతో మాట్లాడావు, నిజమే ప్రభా. ఈ భావాలన్నీ నాకున్నాయి ప్రభా, ఈ వేదనంతా నాకుంది ప్రభా. రహస్యాలు ఎరిగిన దేవుడు నాయన, నా బ్రతుకును చూసావు, నా తరంగానే చూసావు, నా హృదయాన్ని చూసావు. నన్ను క్షమించు నాన్న, నన్ను మన్నించు తండ్రి అంటే అందరం ప్రార్థనలో ఉందాం. మిమ్మల్ని అందరినీ చూస్తా ఉన్నాం. రండి ప్రార్థనలో తల్లు వంచండి, కళ్ళు మూయండి. సంఘ బిడ్డల్ని కూడా చూపించున్నానా, సంఘ బిడ్డల కెమెరా కూడా చూపించున్నానా, బిడ్డల్ని కూడా చూపించు. రండి బిడ్డల అందరూ అందరూ మోకాళ్ళేయండి, అందరూ మోకాళ్ళేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని పాదాలు పట్టు కన్నీరు విడుదల మాట్లాడినందుకు యేసయ్యకు స్తోత్రం చెప్తాం. ఆయన సన్నిధిలో మనల్ని దర్శించినందుకు, ధైర్యపరిచినందుకు, వెనుతట్టినందుకు. పిచ్చి ముఖమా, ఎందుకు చూస్తున్నావు సమస్య వైపు? నా వైపు కదా నువ్వు చూడాలి. నేను చేతగాని వాడినా, నేను అసమర్థుడినా, నా చేత కాదా, నేను చేయలేనిది ఏదన్నా ఉందా? ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు పిరిగితనంతో నిండిపోతున్నావు? శూన్యంలో నుంచి సృష్టిని చేయలేదా? అణువంత కూడా లేనటువంటి ఒక చిన్న పరమాణువుని 6 అడుగుల దేహంగా నేను మార్చలేదా? ఎన్ని కార్యాలు చేయలేదు? ఆకాశమును చాపవలె విశాలపరిచింది నేను కదా, శూన్యములో భూమిని వేలాడదీసింది నేను కదా, సర్వ విశ్వాన్ని నిర్మించింది నేను కదా, అరచు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చేది నేను కదా. నీకు తోడు లేనా? నీతో కూడా లేనా? నువ్వు ఎందుకు నన్ను నమ్మవు? ఎందుకు సందేహిస్తావు? ఎందుకు రింగిపోతావు? ఎందుకు వేదన పడతావు? ఎందుకు భయపడతావు? నువ్వు అడిగు వాటికంటే, ఊహించే వాటికంటే గొప్ప వాటిని నీ కొరకు సిద్ధపరిచాను, నీ పిల్లలకు సిద్ధపరిచాను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించున్నాను. నీ పిల్లలను, వారి పిల్లల్ని కూడా నేను దీపిస్తాను. నువ్వు భయపడద్దు. నీకు పుట్టిన వారికి నేను తోడై ఉంటాను, నేను విడిచిపెట్టను. నా తండ్రి మాట్లాడుతున్నాను. ధైర్యం తెచ్చుకో బిడ్డ, ధైర్యం తెచ్చుకో. కృతజ్ఞతలు అయ్యా నాన్న, నీకు వందనాలు నాన్న అని దేవుని పాదాలు పట్టుకో. నిజమే, నా దృష్టి లోపాన్ని క్షమించు, నేను తక్కువ అంచనా వేశాను. నిజమేనాయనా, నేను కొన్నిసార్లు వాస్తు గురించి ఆలోచించాను, జాతకాలు ఆలోచించాను, కొన్నిసార్లు మంత్రశక్తులను గురించి భయపడ్డాను. ఏవి నీకంటే గొప్పవి కాదు ప్రభువా, నన్ను క్షమించు, క్షమించు. ఏ శత్రువు కూడా నీకంటే గొప్ప కాదు ఆయన. ఎవడైనా నీవు పర్మిషన్ ఇస్తేనే మమ్మల్ని ముట్టగలడు. నువ్వు పర్మిషన్ ఇవ్వకపోతే మా మీద ఈగ కూడా వాడటానికి లేదు.
నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం. బలవంతుడా, మాట్లాడిన యేసయ్యా నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా, నీకు వందనాలు. మా విలువను అందరికీ అర్థమయ్యేటట్టు చేస్తానని మాట్లాడావు, నీకు వందనాలు. మా కష్టం, మా భారం, మా త్యాగం ప్రజలు గుర్తించేటట్టు చేస్తానన్న వందనాలు. కనికరించి నీ వాగ్దానంలో నెరవేర్చి మమ్మల్ని ప్రోత్సహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తాం. మా బిడ్డలందరినీ పేరు పేరున దీవించి కన్నీరు తొడవమని, ఆదరించమని, ప్రతిదానికి నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకో నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి జయం పొందే కృప ధరించి స్తుతి మహిమ నీకు చెల్లిస్తాం. ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేసిన బిడ్డలందరినీ దీవించు. ఇలా ఇవ్వడానికి ఎంతో కష్టపడుతున్న బిడ్డలను ఆశీర్వదించు. నా ప్రభా, తిరిగి ప్రయాణంలో మాకు తోడుగా ఉండి క్షేమంగా గృహాలకు చేర్చు. రేపు జరిగేటువంటి ఆన్లైన్ ప్రేయర్ ఆదివారం పాపన 2 పంగా జరిగించు. నా ప్రభా, ఈరోజు నాతో కూడా మాట్లాడావు ప్రభా, నన్ను కూడా ధైర్యపరచు. నాలో ఉండి నాతో మాట్లాడావు ప్రభా, నీకు వందనాలు. మా బిడ్డలు విశ్వాసంతో తెచ్చుకున్న నూనె నీ శక్తితో నింపి రోగులైన వారికి అది వ్రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. మా బిడ్డల కన్నీరు తుడు, రోగాలు స్వస్థపరచు, బలహీనతలు తీసివేయి. వాటి వైపు కాకుండా నీ వైపు చూడటానికి సహాయం చే. సమస్యల వైపు కాక, ఇబ్బందుల వైపు కాక, ఆత్మీయ పతనం వైపు కాక, అన్నిటిని అధిగమింపజేసే నీ వైపే మా దృష్టి ఉండటానికి కనికరించమ్మా. స్తుతి మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తాం. మా బిడ్డ తిరుగు ప్రయాణాల్లో కూడా తోడే ఉండి క్షేమాన్ని తెచ్చి ఎండ దెబ్బ తగలకుండా కాపాడు. స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తాం. మేమంతా రేపు ఆన్లైన్లో కలుసుకొని సంతోషంగా నిన్ను మహిమపరిచే కృప దయచేయము. స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తాం. యేసు ప్రశస్త నామంలో మరి నాయన హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఈ కూటమి, పగటి కూటమి, నైట్ కూటమి కూడా ఆశీర్వాదకరంగా జరిగించున్నాయి. నా దైవజనుడు సాల్మన్ నన్ను వాడుకో ప్రభువా, ఆయనకు తోడై ఉండు నాయన, వాక్శక్తి నీవు కృపచూపు. కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసము సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతడికి సదా తోడే మనందరినీ నడిపించుగాక. ఆమేన్. ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా.